మీ డాడీ తీసుకొచ్చిర్రు మాట్లాడి అయిపోయింది కదా. ఏంది ఇది కథ? ఓకే అంత అయిపోయింది, మాట్లాడేసినాం. ఇంటికి పోయి పండుకోండి. మళ్ళీ అరే నీకు దమ్మాకు ఎన్నిసార్లు వస్తావరా నువ్వు? మంచి పని చేసినావు. మీ వాడు మంచి పని చేసి మీ వాడు మంచి పని చేసిండనా మళ్ళీ వచ్చారు? మా వాడు ఏం చేస్తాడు మాకు తెలుసు. తెలిసి మళ్ళీ ఎందుకు వచ్చినావు మరి? ఏమైతాడు? మీ ఆయన అవుతాడా? అట్లా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్? వచ్చి ఎట్లా కొడతాడు? నేను చూడలేదు, తొక్కేస్తుండా నేను. మీరు ఎవరు చేయనికి? వీడియో డిలీట్ చేసి చెప్తున్నా చూడు, మంచిగా ఉండదనా? ఇట్లాంటి క్యారెక్టర్ అర్థమవుతుందా? మీ వాళ్ళే చెప్తారు. మాకు తెలుసు మీరు కూడా ఆవేశపడుతున్నారు. మళ్ళీ చెప్పండి, మీరు వాళ్ళకి వదిలేసి రండి, మీరు వచ్చి మాట్లాడండి, అప్పుడు చూసాం. ఇప్పుడు ఇదే సో గైస్ రీసెంట్ గా అయితే మా అక్కనైతే ఒక ఇష్యూ అయిందని మీకు అందరికి తెలిసిందే. సో వాళ్ళని ఏం కాదు, పక్కకు పోదాం కానీ. సో గైస్ వాళ్ళు మళ్ళా వాళ్ళ మమ్మీని తీసుకొని మాట్లాడడానికి వస్తా అన్నారు అనమాట. చేసిరు ఏమో, నేను అదే అన్న ఇంకెన్నిసార్లు మాట్లాడతారన్నా అన్న. మంచిగా మాట్లాడిన ఏం లొల్లి పెట్టుకుని మొత్తం వాళ్ళ చుట్టాలలో అందరూ వస్తారంట. ఒకసారి వాళ్ళ అమ్మ, ఒకసారి మా అమ్మ, ఒకసారి అయ్యా తమ్ముడు. కాదు ఏమంటారు, బయట మొత్తం వాళ్ళ పేరు ఖరాబ్ అవుతుందంట. వీడియోలు డిలీట్ చేసి వీడియోలు డిలీట్ చేసి ముచ్చట్లు ఏం లేవు. వర్షం బాగా అవుతుందా సడిగో. Few minutes later. ఏంది మొన్న అయిపోయింది కదా, మొన్న మీ డాడీ తీసుకొచ్చిర్రు మాట్లాడి అయిపోయింది కదా. ఏంది ఇది కథ? ఓకే అయిపోయింది కదా, మాట్లాడినాం కదా. చెప్పండి ఏంది మీ ప్రాబ్లం ఏంది చెప్పండి. అంటే కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది మమ్మీ. అంటే ప్రూఫ్ లేకుండా చేస్తారా? మొన్న వీళ్ళ ఫాదర్ వచ్చిండు మాట్లాడిండు అయిపోయింది కదా. మొన్న వచ్చి చాలా వల్గర్ గా మాట్లాడేసిండు అయిపోయింది, అన్ని మాట్లాడేసుకున్నాం అయిపోయింది. మళ్ళీ ఈ రోజు మీరు మళ్ళీ ఇంకొక రోజు ఇంకొకరు ఏంది ఇదంతా? మీ వాడు మంచి పని చేసిండు అనేసి ఇంకా నలుగురు తీసుకొని వస్తారా? ఏం చేసి తెలియదా మీకు? మొన్న అయిపోయింది కదా, మళ్ళీ మీ ఎవరో మీ హస్బెండ్ వచ్చిండు అయిపోయింది. వీడియో పెట్టి మళ్ళీ వీడియో పెట్టేసి మళ్ళీ వీడియో పెట్టి మాకు తెలుసు. మీ ఓన్ సంగతి ఏం తెలుసు? ఏం చేస్తాడు బయట చెప్పింది బజార్ లో తలెత్తుకోలేకపోతున్నాం మీరు చేసిన పనులకు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అదంతా అయిపోయింది, మాట్లాడేసినాం. ఇంటికి పోయి పండుకోండి. మళ్ళీ అరే నీకు దమ్మాకు ఎన్నిసార్లు వస్తావరా నువ్వు? మంచి పని చేసినావు. మమ్మీతో మాట్లాడాను. ఎందుకు మాట్లాడినాము చేసింది చెప్పింది. నువ్వు సీరియస్ కాకు, నేను సీరియస్ అయితే ఘోరంగా అయితే కొట్టుకుంటాం, ఘోరంగా కొట్టుకుంటాం. మా మమ్మీ పనికోవాలి నేను చేయి మీద పెట్టకంటే మీద చేయి పెట్టినందుకు తను తిన్నాడు. ఒక్కరు మాట్లాడరు మమ్మీతోనే. మీ ప్రాబ్లం మీరు వచ్చారు కదా, మేము వచ్చినామా? మా దగ్గరకు మీరే కదా వచ్చింది. ఇప్పుడు అయిపోయింది. మొన్న మీ ఆయన చేసి ఎవరు కొట్టిర్రు? మరి మీ ఆయన వచ్చి కొట్టలే మమ్మల్ని?
మమ్మీ కాదు ఇలా మీద కేసు పెడతాం మమ్మీల మీద ఏదైనా మమ్మీ ఇలా మీద కేసు పెడితే బద్దలు పలుకుతారు పోలీసు వెళ్తారు. కేసు పెడతాం వీళ్ళతో. ప్రాబ్లం ఏంది? ఒక్క నిమిషం. కేసా పెడదామా మనం మేము హరాస్మెంట్ అని చెప్పాలా మొన్న పెట్టలేదు నేను మొన్న పెట్టలేదు. వీడియో తీయండి, అవసరం లేదంటే. అంటే మీరు మాట్లాడతారా మీరు మాట్లాడతారా వెళ్ళిపోవాలా నువ్వు చెప్తే అర్థమైతలే. మీ వాడు మంచి పని చేసి మీ వాడు మంచి పని చేసిండనా మళ్ళీ వచ్చారు మా వాడు ఏం చేస్తాడో మాకు తెలుసు. తెలిసిగా మరి మళ్ళీ ఎందుకు వచ్చినావు మరి ఏంటి మా ఆయన వచ్చాడు అంటున్నావు? తల్లిదండ్రులు రాకుండా ఎట్టుంటారు? అని కొడుకు ఏమని అని ఎవరు ఆడవాళ్ళ జీవితాలు నాశనమైన సరే మీ కొడుకు మంచోడు. మొన్న మీ ఆయన వచ్చింది మీరు ఏం కదా, చేసిందనేది మొన్న మాకు తిట్టిండు కొట్టిండు చాలా లొల్లిలైనాయి. ఇప్పుడు మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చిర్రు చెప్పుండి చేసిందంటే చేసిర్రు పెడతారు మంచి పని తెలవాలి. నీ అసలు 10 మంది తెలవడానికే. అమ్మాయి రేప్ చేసిందా అన్న? ఆ, రేప్ అమ్మాయి రేప్ చేసిందా? చేసిందా? అరే, అన్న, కొట్టుకున్నా. ఏయ్, నీ ముంగల ఎంతగానో కొట్టుకున్నా? మాట్లాడుతున్నావు. నీ ముంగల ఎంతగానో కొట్టుకున్నా? మీ చెల్లె చెప్పి మాట్లాడుతున్నా. చెప్తున్నా సైలెంట్ ఉండు. అరే మాట్లాడుతున్నా. సరే అరే, మొత్తుకోక నా సీరియస్ అయితే ఇంకా రచ్చరచ్చ అయితే చూడు. నువ్వు మొత్తం ఎందుకు మొత్తుకుంటున్నావు? పాపనే మీద మీదకి రావద్దు. ఆయన వచ్చింది కనిపిస్తలే మీకు? వినండి. మీ పాపనే ఎవడో కుంటారా ఊరుకోమన్నా, మేము ఊరుకోం అనుకున్నాం. అయినా సారీ కూడా చెప్పినాం కదా అన్న. సారీ కూడా చెప్పినాం. అయినా కానీ యూట్యూబ్ లో అట్లా అప్లోడ్ చేస్తారు. లేకపోతే పోలీస్ స్టేషన్ తప్పేమని చెప్పండి. పోలీస్ మొన్న మీ వాడే వద్దా పోలీస్ స్టేషన్ పోతామంటే మీ వద్ద కొడతారు ఇప్పుడు మేము పోతాం పోలీస్ స్టేషన్. ఇప్పుడు మేము పోతాం. గుర్తుపెట్టుకో. ఏమని చెప్తావు చెప్తున్నా. ఏమని చెప్తావు మెంటలోడు ఉండి వీనితో మీరు మాట్లాడాలనుకుంటే మీరు తీసుకురాకుండి మేము తీసుకొస్తే పెద్ద కొట్లాడాలి చేసుకుంటారు అర్థమవుతుందా? అన్ని మీ కొడుకులు అంతా మంచాలు మేము ఏమన్నా గమ్మునుంటున్నామండి ఓని ఏమని కొడతా అంటుండు, కట్టపని ఆయనని కొడతా అంటుండు, మమ్మల్ని కొడతా అంటుండు, ఆయన కొడతా మీరు మాట్లాడికి వచ్చిన కొట్లాడికి అంటే మీరు మాట్లాడతారా వెళ్ళిపోవాలా ఏమంటే చెప్పండి. ఆయన పంపిస్తే మాట్లాడతాం మేము వెళ్ళిపో మీ ప్రాబ్లం ఏందో అది చెప్పండి. ముందు ఏంటంటే మీకు పిల్లలు మెన్షన్ రాలేదు ఇద్దరికి ఆ. ఇద్దరు అలాగే ఉన్నారు ఒళ్ళుడే. కానీ పెంచడం గురించి మా చెప్తున్నారేంటి? మీరు చూస్తున్నారు ఎట్లున్నారు? మేము ఎవరి దగ్గర కోము ఇట్లా మీ కొడుకులాగా చేయం మేము నా కొడుకులకి ఫస్ట్ మీ నాకు కొడుకులకు తెలుసు. చెప్పుకోండి మాకు కాదు. ఎప్పుడు ఏ కంప్లైంట్ అమ్మాయి కనిపిస్తే మీద నడపమని చెప్పుంటారు. అవునవును అమ్మాయి కనిపిస్తే బండి మీద తీసుకోండి అంటే మాదేందో ఇప్పుడు మాకు మీకు తెలుసు. ఫైనల్ గా ఏం కావాలి అది చెప్పండి నాకు. మీకు ఏం కావాలి ఫైనల్ గా ఏం కావాలి? మీరు మీరే మా ఏమనుకుంటారు? పరువంతా తీస్తున్నారు. ఇప్పుడు ఏంది వీడియోలు పెట్టినందుక? అవునా వీడియోలు పెట్టినందుక? పెట్టినందుకే. వీడియోలు మాత్రం మేము డిలీట్ చేయము. మీరు చెయ్యాలి. ఏదో పోయి కంప్లైంట్ చేయకపోతే కాదు. మీరు ఒకటే కనీసం చెప్తున్నా నేను. మీరు వీడియో చెప్పినా, ఎవరు మీరు వచ్చినా చెప్పినా వద్దు ఎవరు అని. వచ్చినా మీరు మీరు ఏం చేస్తారో ఎవరితో మేము చెప్పించుకోండి, చూస్తాం. ఎవరినన్నా తెచ్చుకోండి. మీరు ఎలా వచ్చి వీడియోలు అయితే డిలీట్ కావు. అంటే మేము అలా మీరు పెద్ద చేస్తున్నా ఇంకా గ్యాంగ్ వేసుకొచ్చి 50 మంది వేసుకొచ్చి ఇంకా రచ్చ రచ్చ చేస్తాడు ఈడ. మీరు వద్దనుకోలేదు, మమ్మీని ఒక 50 మంది కాకపోతే 100 మంది తెచ్చుకోండి. డాడీ ఎందుకు తీసుకొచ్చా మరి వీడియో డిలీట్ చేస్తాడేమని చేస్తాడేమో చేయలేందుకు లేపి మళ్ళీ రాగానే కొట్టారు కదా. సరే ఇప్పుడు మీ డాడీ అయినా మీరు కూడా కొట్టిర్రు కదా. మీరు కూడా కొట్టిర్రు కదా. నిన్న మేము కొట్టినందుకు మమ్మల్ని కూడా కొట్టిర్రు కదా. వీళ్ళందరూ తర్వాత కూడా సారీ కూడా చెప్పేసి అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో పెట్టిరు మాట్లాడండి. వాళ్ళ అక్కన అన్నప్పుడు ఆయన రాకపోతే పక్కింటి వాళ్ళు వస్తారా? నేను గెలకలే నేను అరే డిలీట్ చేస్తారా చేయరా? అంటే చేయమంటే మేము చేయమంటారా? మేము చేయాల్సింది చేయమంటారా? వీడియోలు అయితే డిలీట్ చేసేది లేదు. సరే ఏం చేస్తారు డిలీట్ చేయాలా పక్కా డిలీట్ చేయాలి పెద్ద చేస్తున్నారు వీడియోలు మాత్రం delete చేసేది. సరే మేము ఏం చేయాలో చేస్తాం మమ్మీ రా మమ్మీ మేము ఏం చేయాలో చేస్తాం మీరు డిలీట్ చేయరు కదా? సరే మేము ఇంకా మేము ఏం చేయాలో చేస్తాం సరే పోండి, ఏం చేసుకుంటారు చేసుకోండి.
ఏదైనా ఏదైనా పెట్టుకో పోలీస్ కేసు పెడితే మీ కొడుకుని లోపడే చేస్తారు. ఆలోచించుకోండి. ఏమైనా సరే ఏదైనా చూసుకున్నాం. ఇగో మేమేం తప్పు చేయలే ఎవరి దగ్గర మీరు ఏ కేసు పెట్టినా ఏం చేసినా మేమేం తప్పు చేయలే. మిమ్మల్ని చూస్తే అరే ఏంటన్నా అర్థమైపోతుంది. వచ్చి లొల్లి పెడుతుర్రు మళ్ళీ తీసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఒకటి ఏంది యూట్యూబ్ లా మొన్న వీడియో కూడా అప్లోడ్ చేసినా కూడా అన్న. ఏమైతాడు మీ ఆయన అవుతాడా అట్లా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ వచ్చి ఎట్లా కొడతాడు నేను చూడలేదు తొక్కేస్తుండా నేను మీరు ఎవరు చేయనికి మీరు యూట్యూబ్ లో వేసినందుకు అప్లోడ్ చేసినందుకు ఎవరు మీరు చేసింది ఎట్లుందన్నా? మీరు చేసింది ఎట్లుందన్నా? తప్పు చేయకుండా కొట్టరు. సరే ఏదైనా ఉంటే సరే పెద్ద మనిషితో మీరు అమ్మా తెలుసుకోండి. మీరు ఎవరు ఏమైతారు మీరు వాళ్ళ మామయ్యని. ఎంత నా మంది కొడుకు సంగతి నాకు తెలుసు. సరే మీ కొడుకు సంగతి ఏమైనా ఉండని నేను చెప్తున్నా మీకు రైట్స్ లేదు వాడిని కొట్టని మీ వాడు తప్పు చేసినాం కొట్టినాం అర్థమైందా కొట్టకపోతుండే సాక్ష్యం లేకుండా చేస్తే మేము ఊరుకోం. సాక్ష్యం ఉంది, కొడుకు చేస్తే మేము ఊరుకోం. మీరు ఊరుకోకండి అంటే నాకు ఎవరు తెలుసు. ఎవరు ఏం ఊరుకోరు ఏ చేయాలో తల్లి ఊరుకోరు నేను అంటున్నా మీరు ఒక ఆడామే అని ఇజ్జత్ ఇచ్చి మాట్లాడుతున్నా అంటే ఇక దాని తప్ప ఏం లేదు మీ డాడీ ఈయన డాడీ ఎట్లా కొట్టిండు ఓరా ఏం తినిపిస్తురా దాపిస్తురా ఎందుకు కొడతాడు మీ వాడు ఏం చేసిండు వీళ్ళ అక్కకి తీసుకొని సరే వీళ్ళ అక్కకి వీళ్ళకి పరిచయం లేవు ఫోన్ తీసుకొని ఎట్లా గుంజుకుంటాడు ఫోన్ గుంజుకోండు. గుంజుకోపోవడం కరెక్ట్ అది. ఫోన్ గుంజుకొని ఎట్లా పోతారు ఏంట్రా మాట్లాడుతున్నారు ఏంటి? గుంజుకోవాలి అన్న నేను జస్ట్ మెల్లగా మాట్లాడు మెల్లగా మాట్లాడు గుంజుకోలే. అర్థమైందా? మీరు కూడా బెదిరించి మాకండి. ఏళ్ళు చూపించి మాట్లాడు. నిదానం మాట్లాడాలి. నిదానం మాట్లాడండి. అంటే నేను మేము చెప్తున్నా కూడా మొత్తుకుంటే బాగుండదు అందుకొరకు మేము కూడా ఆగుతున్నాం కదా వడ్ల మెల్ల మాట్లాడు నువ్వు కూడా మెల్ల మాట్లాడు నేను ఏమంటున్నా నేను ఆ వీడియో తర్వాత చూసిన వచ్చుడే కొట్టిండు, ఇద్దరు కొట్టిండ్రు. అంకుల్ కొట్టడం ఎంతవరకు కరెక్ట్ ఓవర్ కొట్టిండన్నా. ఆయన తప్పు లేకుండా చేయి అరే చేసుకోరు. తప్పు లేదు అంటే నేను ఒక మాట ఏదైనా ఉంటే సరే నేను ఒక మాట తప్పు లేకుండా చేయి చేసుకోలే. ఒక మాట చెప్తా మమ్మల్ని పిలిపించి ఇప్పుడు మాట్లాడాలి. ఎవరికి మిమ్మల్ని విలువమంటే విలువలేడు కదా. అడుగు ఆ మాట ఇప్పుడేం తీసుకొచ్చాడు? ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చి వీడియో వీడియో పెట్టిన వాళ్ళు తీసుకొచ్చాడు. తీసుకొని వచ్చిర్రు. అలా ఇవన్నీ మాట్లాడుతున్నాం అసలు ప్లీజ్ అన్న వీడియో డిలీట్ చేయండి ఏది ఇవన్నీ వీడియో డిలీట్ చేయండి మీ డాడీని వీళ్ళు- ప్లేట్లో మేము ఇబ్బంది సమాధానం డాడీ చెప్పుకోలేదు నుంచి సారీ Delete చేయండి. ప్లీజ్ మా డాడీ తరపు నుంచి నువ్వు సారీ చెప్తున్నాను please డాడీ అన్న. చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చిన బూతులు తిట్టి ఇష్టం వచ్చిన బూతులు సరే తిట్టి మీరేది అదే అన్న దానికన్నా delete చేయరు కదా? ఏం చెప్తావు ఒక్క నిమిషం ఆగు. సరే మేమేం చేయాలి మాకు తెలుసు మేము తెలుసుకుంటాం. కంప్లైంట్ సగం సగం తెలుసుకొని రాకండి అసలు మీ కొడుకు ఏం చేసిండో మొత్తం కరెక్ట్ నేను ఒక మాట చెప్తా. ఒక్కసారి నేను ఏమంటున్నా అసలు ఏం జరిగింది మీకు తెలుసా సగం సగం వచ్చింది నేను చెప్తా ఏం జరిగింది మొత్తం తెలుసా మా మమ్మీకి? ఏం చెప్పినావు నా ముందట చెప్పు ఏం చెప్పినావు నా ముందట చెప్పు వేరే ఫోన్ తీసుకొని ఓ అమ్మాయి చార్జ్ చేస్తే ఈ అమ్మాయి అనుకొని మనోడు ఈ అమ్మాయితో చార్జ్ చేసిండు తీసుకొచ్చి మాట్లాడినామన్నా ఆ అమ్మాయి కాదు ఎక్కడ నువ్వు పొరపాటు ఎందుకు జరిగిందో message- తెలుసుకోవాలి కదా. అవంటే తెలుసుకోవాలి, పొరపాటు first అంటే చేయాలి. ఒక మాట చెప్తా మేము రౌడీగా వాళ్ళం కాదు మాకు కూడా ఒక ప్రొఫైల్ ఉంది మేము కూడా ఒక మంచి ఇంట్లో మళ్ళీ మేము కూడా రౌడీ గాలం కదా అన్న? అన్న, మేము రౌడీ గాలం మీరు చేసి మీరు ఆవేశపడు ఏంటని తెలుసు. ఇట్లా మాట్లాడుతున్నా లేకపోతే నువ్వు కొట్టిందా నేను మా అమ్మ వచ్చింది కన్నా నేను సైలెంట్ ఉన్నానా లేకపోతే నేను కూడా మీకు కూడా వేరే కూతురు ఉంది కదా Delete ఆ చేయరా? కూతురు ఉంటారా మీరు వీడియోస్ డిలీట్ చేయరా? చెయ్యం ముందు మీరు వీడియోలు చూడండి క్లియర్ గా చూడండి Matter ఏదో తెలుసుకోండి ఫస్ట్ మీ తమ్ముడి లోపలే అన్ని కథలు కాదు బండి. అన్ని ఏ తెలుసుకొని పోను పోను ఊరుకుంటుంటే నడగలు పట్టుకుంటారు. చెప్తా సంగతి. నేను వీడియో డిలీట్ చేసి చెప్తున్నా చూడు మంచిగా ఉండదన్నా చెప్పనా నేను ఏమంటున్నా మీ అమ్మ వచ్చిందని మెల్ల మాట్లాడుతున్నా నువ్వు మళ్ళా రివర్స్ ఆ మాట ఇదేందండి మరి ఉండదు ఇదే ఇట్లా ఇట్లా మంచిగా ఉండదు నేను చెప్తున్నా చేసిందని కోపం వస్తుందా నా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిందా ఏం చెప్పాలి చెప్పు వీళ్ళతో మాట్లాడే అనవసరం కదా. పోర్రి. పో మరి. ఎందుకు వచ్చినావు? పద్ధతిగా అడిగితే చేస్తాను నువ్వు వరితే మాత్రం ఇంట్లో తన్నులు తిని పోతావు. లే, ఎప్పుడు చేయం, ఎప్పుడు పద్ధతి. ఇగో నేను ఏమంటున్నా ఆగు. ఆహా, నేను ఒక ఇగో మీరు ఏం చేసిరు అనేది మీరు మేము పిల్లలకు అది చేసినామని మీరు ఊరుకొస్తారు ఆడ మీరు ఏం చేస్తా అంటారు అది చేసిన తర్వాత మాకు కూతురు అదే ఉంది, మాకు తెలుసు ఏంటని. నేను ఏమంటున్నా మీరు ఏం చేస్తా అన్నారో అది చేయండి దాని తర్వాత ఆడికి వచ్చినాక మేము మాట్లాడి
అప్పుడు ఎట్లయినా మేమే గెలుస్తాం, ఎందుకంటే మాదేం తప్పు లేదు. మేమే మాదే తప్పు ఉందా అన్న? సరే మీరు ఇద్దరు కాదు. రా, ఎందుకు కొర్రుతున్నావురా? మాదే తప్పు ఉందా? మీరు మా తప్పు అన్నట్టు చెప్తున్నారు. ముందు ఈయనని తీసుకోపోకండి, ఎక్కడైనా అదిగా, తీసుకోపోకండి. ఆగండి, నీతో నువ్వు తప్పు అన్నట్టు నువ్వు అట్లా పోతావేందన్న? మా తప్పు అనుకుంటే పబ్లిక్ అందరూ. నీకు ఎందుకు కొట్టినావు ఆ రోజు? అమ్మాయి వేరే అమ్మాయి గురించి విషయంలో కొట్టేసిన తప్పని కొట్టేసిన కదా. తప్పు లేదని ఎట్లా చెప్తావు? ఎవరు మీరు కూడా తప్పలేదంటారు కదా, వద్దన్నారు మరి మేము మొదటికి వస్తున్నారు, మేమే గెలుస్తాం. ఏమంటున్నా, మీరు చేసే పద్ధతి మీరు చేయరి, దాని తర్వాత చూసాం. అన్నా చెప్పినప్పుడు పానాలు పోతాయి చూడండి ముందే. నేను ఇంత మంచిగా మాట్లాడుతున్నా. నేను మంచిగానే మాట్లాడుతున్నా, తప్పు మా దగ్గర ఉందని మంచిగా మాట్లాడుతున్నా. తప్పు ఉందన్న ఓకే. ఈడ ఓవర్ ఎట్లాంటి క్యారెక్టర్ అర్థమవుతుందా? మీ వాళ్ళే చెప్తారు. మాకు తెలుసు, మీరు కూడా ఆవేశపడుతున్నారు. మళ్ళీ చెప్పండి, మీరు వాళ్ళకి వదిలేసి రండి, మీరు వచ్చి మాట్లాడండి, అప్పుడు చూసాం. ఇప్పుడు ఇదే అరే, ఏయ్, నాడు. ఉన్నారని ఇడికెళ్ళి చక్కగా పోతున్నారు వాళ్ళు. మేము ఇన్నే ఉంటాం ఫోర్ మీరు చూసే ఎట్లా మాట్లాడుతున్నాడు. ఇంకా అన్నా ఇంకా నేను చేస్తా పోరు, మీరు చేసే చేస్తారా? నేను చేస్తా పోరు, నేను చేస్తా నేను దేని పని వాళ్ళకి ఫోన్ చేస్తాను, నేను చేస్తా మరి ఫోన్ మీరు బండి తీసి ఫోన్ నేను చేస్తా యూట్యూబ్ లో అలా కొట్లాట కావాల్సి మీ కొడుకు మీ మాట వింటలేదు, ఇంక ఎవరి మాట వింటాడు చెప్పు. ఎల్లుండి మా వాళ్ళ సంగతి మాకు తెలుసు. మొత్తం తెలుసుకొని రా, నీ కొడుకు ఏం చేసిండు అని. నువ్వు సపడాకు మంచిగా మాట్లాడుతున్నాను, సైలెంట్ నాటకాలు పడకు, మేము చెప్తున్నాను. మీద చేసేసి స్టార్టింగ్ మనోడు నేను వదిలిపెట్టాను, నేను ఫస్ట్ అర్థమవుతుందా? సైలెంట్ గా వెళ్తాం కదా. ఎవరు మీ వాడే మాట్లాడుతున్నారు? ఆయన చెప్పుకోండి. మాట కూడా నేను మాట్లాడుతున్నాను. కోపం ఇట్లా వస్తుంది వాడిని కొట్టినందుకు. సరే, మా వాళ్ళు తప్పే. డిలీట్ చేస్తారా వీడియోస్? మేము డిలీట్ చేస్తాం. ఇట్లా పద్ధతిగా అడగాల, డిలీట్ చేస్తాం. అర్థమైందా? మీరు అట్లా పద్ధతిగా పంపించారు. ఆయన పిలిపియండి, అప్పుడు డిలీట్ చేస్తాం. ఆయన వచ్చి సారీ చెప్పేస్తే అయిపోతుంది. అంటే మా తప్పు లేదు అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, మా తప్పు లేదు. అయినా మేము పెట్టినాం, ఎందుకు పెట్టినాం అంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మాట్లాడి తీసుకురండి, మాట్లాడి అది చేద్దాం. ఏది కరెక్ట్ అనేది సరే తెలుసుకొని అప్పుడు చేద్దాం. సరే అంతేగాని మా వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు తప్పండి కూడా ఇప్పుడు కూడా ఒప్పుకోను. ఏందో అట్లా ఒప్పుకోలేదంటే, అంటే మీరు తప్పు చేస్తారు, మీరు అట్లా చేయదు. తల్లి ఉండి మీరు అట్లా ఆడపిల్లకి అట్లా జరిగితే అది చేయదు. మాదేందో తప్పు ఉంది అన్నట్టు సరే, నువ్వు వాడిని ఎందుకు కొట్టినావు? మళ్ళా ఎవరు తప్పు? అది ఇప్పుడు మొత్తం ప్లేన్ మమ్మల్ని ప్లేన్ చేస్తున్నావు. వాడిని ఎందుకు కొట్టినావు? తప్పు ఉందని కొట్టి సార్ అది నువ్వు మెల్లగా మాట్లాడితే అయిపోతే. అరే తమ్ముని అది ఉంటే అది కాదు. ఇప్పుడు ఈ వీడియో కూడా ఇస్తురా, అది కాదు ఈ వీడియో కూడా ఇస్తురా, ఈ వీడియో కూడా ఇస్తురా. నువ్వు ఏది చేసిన వీడియోలు ఉంటాయి మా. ఇప్పుడు నువ్వు ఈ మొత్తం ఈ సినిమా మొత్తం నేను వీడియోలో సినిమా చెప్తున్నా చూడు బండి సమన ఓనియనా వేస్ట్ మాట్లాడి చెప్తున్నా స్పోర్ట్స్ పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. దెబ్బలు తిన్నీకి వస్తుంది. దెబ్బలు రేపు చూపిస్తుంది. అరే ఇగో ఒక పెద్ద అంటే మీరు చెప్పండి, మీ మమ్మీని తీసుకురాకు రేపు. అదే రేపు మీ మమ్మీని తీసుకురాకు, ఒక్కనేరా మీ డాడీని తీసుకురా. మీ డాడీతో కూడా మాట్లాడాలి, అదా మీ డాడీతో మాట్లాడేది ఉంది.